మన హైదరాబాద్ సిటీ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్, మెంబర్స్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్స్, మీడియా పర్సన్స్ కి, ఫ్రెండ్స్ కి అందరు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. హైదరాబాద్ సిటీ పోలీసు జాగ్రత్త హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ అని చెప్పి ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాని భాగంగా ఈ రోజు ఒక కొత్త ఇనిషియేటివ్ ని మనము తీసుకోవడం జరుగుతుంది. మన దగ్గర ఉన్న 7 జోనల్స్ లో 7 టీమ్స్ ని, ఐస్ టీమ్స్ ని మనము స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు లక్షల్లో ఉన్న మన CCTVs, దాని ఒక మెయింటెనెన్స్ ఈ ఒక టీం వాళ్ళ ఒక బాధ్యత. మనం ఒక సెంట్రలైజ్డ్ టీంకి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అంతకుముందు CCTV వచ్చావు, మళ్ళీ అగైన్ ఇప్పుడు డ్రోన్స్ వస్తున్నావు. ఇవన్నీ కూడా మనము మెయింటైన్ చేయాల్సిన బాధ్యత చాలా ఉంది. ఈ ఒక CCTV అనేది, ఒక CCTV ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 100 పోలీస్ మెన్. సో ఈ ఒక కొత్త ఇనిషియేటివ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీసు ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ ఐజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనము 4 వీలర్స్ ఇవ్వడం జరిగింది, మనము 10 2 వీలర్స్ ఇవ్వడం జరిగింది, ఒక క్రేన్ కూడా ఇవ్వడం జరిగింది, మ్యాన్ పవర్ ఇవ్వడం జరిగింది, వాళ్ళు కావాల్సిన బడ్జెట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ దే హావ్ ఈచ్ టీమ్ యాజ్ అ సపరేట్ కిట్. రియలీ గ్రేట్ గేమ్ చేంజర్ ఫర్ మెయింటెనెన్స్ ఆఫ్ CCTV. సో ముఖ్యంగా పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను, మీడియా ఫ్రెండ్స్ ద్వారా అందరికి కోరుతున్నాను, ప్లీజ్ డొనేట్ లిబరలీ టు. చాలా మంది కూడా వాళ్ళు బర్త్డేస్ కావచ్చు, యానివర్సరీస్ కావచ్చు, పబ్లిక్ సేఫ్టీ కోసము, మీ అందరి సేఫ్టీ కోసము, మనం అందరి మంచి కోసము మీరందరూ కూడా ఈ ఒక్క CCTV క్యాంపెయిన్కి మీరందరూ కూడా హెల్ప్ చేయాలని చెప్పి కోరుతున్నాం. దీనివల్ల మెరుగైన పోలీసింగ్ చేయడానికి బాగుంటుంది. మనం ఐ రిక్వెస్ట్ ఆల్ ది పబ్లిక్ టు ప్లీజ్ కమ్ అండ్ డొనేట్ లిబరలీ టు CSR. చాలా మంది పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉన్నారు, కార్పొరేట్ ఆఫీసెస్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా ముందు వచ్చి పాల్గొనాలని చెప్పి నేను కోరుతున్నాను. మీ యొక్క బాధ్యతని లోకల్ ఇన్స్పెక్టర్స్, లోకల్ ఆఫీసర్స్ ఏముంది ఆ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళ దగ్గర వెళ్ళి రిపేర్స్ చేయడము, మెయింటెనెన్స్ చేసి ఆ ఒక రెస్పాన్సిబిలిటీ లేకుండా ఇప్పుడు మనం తీసుకోవడం జరుగుతుంది. మీ అందరు కూడా పబ్లిక్లో వెళ్ళి ఈ ఒక CCTV ప్రాజెక్ట్కి మీరందరూ కూడా వాళ్ళని డొనేట్ చేసే విధంగా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. కార్యక్రమంలో మన DCP రూపేష్ ప్లస్ వాళ్ళ ఇన్స్పెక్టర్ రాజేందర్ అందరూ కూడా బాగా పనిచేశారు. పేరుగా అభినందిస్తున్నాను. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా బాగా ముందు వచ్చి ఈ ఒక CCTV ప్రాజెక్ట్ లిబరల్ గా డొనేట్ చేయాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.